Hi guys, we are from Balaji Tax Services. Our company established in the year of 2008. Since last 11 years, we are giving the best service to our clients. Our services, GST registrations and the concerned GST filings, ESIPF registrations and ESIPF filings and ESIPF the related documentations and everything like KYC, like labor registers and like claim work and updation of employee cards, everything like all tasks of the ESI PF works, and firm registration, private limited registration, and like labor license and trade license, ISO, IEC code, SSI, small like PAN number, TAN number, and each and every task of the any business. If you are opening a company, then the concern filings until the balance sheet. So each and every task of your company, each and every small work of your company will do here. This is a one-step solution to all your statutory business filings. If you want our services, please contact Sri Balaji Tax Services, Narayanguda, Hyderabad. Cell number 9032378787. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు SBTS ఛానల్. బిజినెస్ టైమ్స్కి స్వాగతం. ఈరోజు బిజినెస్ టైమ్స్లో చెక్క గానుగతో వేరుశనగ నూనె తయారు చేసి అమ్మే బిజినెస్ గురించి తెలుసుకుందాం. జనరల్గా వేరుశనగ నూనె తయారు చేయడానికి ఇప్పుడు రకరకాల మిషనరీస్ వచ్చేసాయి. కానీ చెక్క గానుగతో చేసిన నూనెకే బయట మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడం వల్ల పర్టికులర్గా వాటిని అడిగి మరీ కొనుక్కుంటున్నారు. ఇలాంటి టైంలో కనుక మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ని పొందగలుగుతాం. అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే చెక్క గానుగ మిషనరీ, రా మెటీరియల్ అంటే వేరుశనగ. అయితే ఈ మిషనరీలో కేవలం వేరుశనగనే కాదు, నువ్వుల నూనెని ఇంకా రకరకాలైనటువంటి నూనెల్ని తయారు చేసుకోవచ్చు. బాగా మార్కెట్లో పోయేవి వేరుశనగ నూనె, నువ్వుల నూనె కనుక ఈ రెండింటినీ తయారు చేసుకోగలిగిన మిషనరీ గురించి చెప్తాను. ఈ మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 1,50,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఎలా అంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న మోడిఫికేషన్స్ని బట్టి దాని కాస్ట్ అనేది ఉంటుంది. మినిమం కాస్ట్ వచ్చి 1,50,000 రూపాయలు ఉంటుంది అనమాట. దాన్ని ముందుగా మనం తెచ్చుకోవాలి. అయితే ఈ మిషనరీ చెక్క గానుగ మిషనరీ కనుక దీన్ని పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే ఇంతకుముందు ఎద్దులు తిప్పే చోట ఇప్పుడు మిషనరీ తిప్పుతుంది తప్పితే వేరే తేడాలు ఏమీ ఉండవు దీంట్లో. కనుక మనం వాడడం కూడా తేలికగానే ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి. ఒక చిన్న గోడౌన్ లాంటిదో కాస్త పెద్ద షాప్ లాంటిదో తీసుకొని ఈ మిషనరీని అక్కడ ఫిట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక వేరుశనగ లేదా పల్లీలు, వీటి విషయానికి వస్తే ఇవి మనం ఖచ్చితంగా రైతుల దగ్గర కొనుక్కుంటే మాత్రమే ఈ బిజినెస్ని మనం ప్రాఫిట్ చూడగలుగుతాం. మార్కెట్లో కానీ హోల్సేల్గా కానీ తెచ్చుకున్నా మనం దీంట్లో ప్రాఫిట్ చూడడం కష్టమనే చెప్పచ్చు. రైతుల దగ్గర మనం కొని తెచ్చుకోవాలి. అప్పుడు ఉండే రేట్ని బట్టి కేజీ వేరుశనగ ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ మిషనరీలో 30 కేజీల వేరుశనగ పడుతుంది. మనం దాన్ని కొలుసుకొని 30 కేజీల వేరుశనగని ఆ మిషనరీలో వేసి బటన్ని కనుక ఆన్ చేసినట్లయితే దాంట్లో 2-3 ఆటోమేటిక్ ఉంటాయి. అవి వాటిని సెలెక్ట్ చేసుకొని అది తిరగడం మొదలవుతుంది. మొదటి 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ పల్లీలని పొడి పొడిగా చేస్తుంది. ఆ తర్వాత మిషనరీలో ఆటోమేటిక్ చేంజ్ చేస్తూ అది సెకండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ పొడి నుంచి మెల్లగా ఆయిల్ తీయడం అనేది స్టార్ట్ చేస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేస్తే దాని నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇలా తీసినటువంటి ఆయిల్ని గట్టిగా మూత ఉన్నటువంటి పెద్ద పెద్ద రేకు డబ్బాల్లో పెట్టి కనీసం ఒక వారం 10 రోజుల పాటు నిల్వ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఒకసారి ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఫిల్టర్కి సపరేట్ మిషనరీస్ బయట దొరికినా అవి అంత ఉపయోగకరంగా లేవు కాబట్టి మనం మాన్యువల్గా వాటిని ఫిల్టర్ చేసుకొని బాటిల్స్లోకి ప్యాక్ చేసుకోవచ్చు. ఇక మిషనరీ కాస్ట్ 1,50,000. వేరుశనగ కాస్ట్ అనేది మార్కెట్ని డిపెండ్ అయి ఉంటుంది కనుక అది ఫిక్స్డ్ ప్రైస్ మనం చెప్పలేం. ఓవరాల్గా బాటిల్ తయారవ్వడానికి వచ్చేసరికి మనకి బాటిల్ మీద ఉన్న రేటు అంటే ఒక్కొక్క బాటిల్ మీద 200 ఉంటుంది. కొంతమంది 80 రూపాయలకి, 90కి, 100కి ఎలా ఇస్తున్నారు అంటే 1 కేజీ వేరుశనగ నూనె తయారవ్వడానికి ఆ వేరుశనగ కాస్ట్ని బట్టి దాదాపుగా 70 రూపాయలు
రూ. 65 ఇలా పడుతుంది. ఒకవేళ వేరుశనగ రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దీని రేటు పెరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు. వేరుశనగ రేటుని బట్టి ఆయిల్ రేటు కూడా మారిపోతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా మనకి ఒక కేజీ మీద రూ. 40 నుంచి రూ. 50 వరకు మార్జిన్ లాభం అనేది ఉంటుందన్నమాట. మనం దాన్ని ప్యాక్ చేసుకొని ఓన్ బ్రాండ్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ బ్రాండ్తోనే స్టిక్కరింగ్ వేసుకొని ప్యాక్ చేసుకొని సేల్ చేయొచ్చు. లేదా ఎవరి దగ్గరైనా కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ బ్రాండ్ వేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మార్కెటింగ్ విషయానికి వస్తే, మార్కెటింగ్ అనేది హోల్సేల్ మండీస్ దగ్గర మొదలుపెట్టి చిన్న చిన్న షాప్స్ వరకు మనం ఎంత ప్రొడక్టివిటీ చేయగలుగుతామో అంత మార్కెట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కేజీకి 40 నుంచి 50 రూపాయల వరకు లాభం ఉంటుంది. అయితే దీంట్లో విషయం ఏంటి అంటే, మనకి 3 కేజీల వేరుశనగకి 1 కేజీ నూనె వస్తుంది. 30 కేజీల వేరుశనగ వేస్తే మనకు అక్కడ వచ్చేది 10 కేజీల నూనె మాత్రమే. మరి దీంట్లో లాభం ఎలా ఉంటుంది అంటే, దీంట్లో వేస్టేజ్ కూడా ఉంటుంది. ఇది నూనె అంతా తీసేసిన తర్వాత ఆ గానుగలో వచ్చే చెక్కని కూడా బయట అమ్ముతారు. చాలామందికి ఆవులు గేదెలు ఉన్నవాళ్ళు దీన్ని కేజీ లెక్కన కొనుక్కొని వెళ్ళి అమ్ముతుంటారు. దానివల్ల కూడా లాభం వస్తుంది. అంటే దీంట్లో పూర్తిగా వేస్టేజ్ అనేది ఏం లేకుండా పూర్తిగా ఆఖరి దాని వరకు పూర్తిగా లాభం అనేది పొందగలుగుతామన్నమాట. ఇలా 1,50,000 వేరుశనగ ప్యాకింగ్ అన్నీ తీసుకొని ఎన్ని కేజీలు అమ్మగలుగుతామో అంత 40 నుంచి 50 రూపాయల లాభం అనుకోండి. రోజు మొత్తం మీద ఒకసారి 30 కేజీలు కాబట్టి ఒక 2 సార్లు మిషనరీని ఆడిచ్చామనుకోండి, 20 కేజీలు కనుక తయారు చేస్తే కేజీకి 50 రూపాయల లాభం వేసుకున్నా కూడా మనకి 20 × 50 2,500 3,000 వరకు వస్తుంది. ఇలా రోజుకి 3,000 చొప్పున తీసుకుంటే నెల తిరిగేసరికి 90,000. కానీ మార్కెట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్ ఖర్చు కోసం అని చెప్పి ఒక 20,000 రూపాయలు పక్కకు పెట్టేసిన ట్రాన్స్పోర్ట్కి వాటికి వీటికి నెల తిరిగేసరికి 70,000 రూపాయల లాభం అనేది వస్తుంది. ఒక 2-3 నెలలు గట్టిగా కష్టపడ్డామనుకోండి, పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఆ పైన మిషనరీ ఖర్చు ఉండదు కాబట్టి వేరుశనగని బట్టి మనకి రేటు పడుతుంది. ఇది చాలా లాభదాయకమైన హెల్తీ బిజినెస్ అన్నమాట. అయితే చెక్క గానుగతో చేస్తున్నాము అనే ఒక బిజినెస్ ప్రమోషన్ మనం చేయాల్సి ఉంటుంది. మేము హెల్తీగా చేస్తున్నాము, దీంట్లో కల్తీ లేదు అనే విషయాన్ని మనం మౌత్ పబ్లిసిటీ ద్వారా మిగతా ఇతరత్ర ద్వారా మనం పబ్లిసిటీ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఫుడ్ అథారిటీ పర్మిషన్స్ తీసుకోవాలి, అన్నీ లీగల్గా ఉండాలి. ఈ బిజినెస్ కనుక మీకు నచ్చిందనుకోండి, మీరు కూడా మీ దగ్గర ఉన్న పెట్టుబడితో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. అలానే మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ని చేయాలనుకున్నారనుకోండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ బిజినెస్ డీటెయిల్స్ మేము మీకు అందిస్తాం. మీరే ఏదైనా ఒక మంచి బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ ద్వారా మీ బిజినెస్ని మేము ప్రమోట్ చేస్తాం. మీ జిఎస్టీ పిఎఫ్ ట్యాక్స్ సర్వీసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వెరైటీ బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఎస్బిటిఎస్. అలానే ఎస్బిటిఎస్లో డివోషనల్, కిడ్స్, ఫిలిం న్యూస్ కూడా వేస్తున్నాము. దానికి సంబంధించిన లింక్లన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. చూస్తూనే ఉండండి ఎస్బిటిఎస్.